అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఇక్కడ ఆగితే గనక ఆయన ఒక రొట్టెని ఎత్తుకున్నాడట. ఆయన అప్పగింపబడిన రాత్రి ఎత్తుకుని ఏమంటున్నాడు? ఇది మీ కొరకైన నా శరీరము, మీరు దీనిలోనిది చేయబెట్టినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మనకు చెప్తూ ఉన్నాడు. అలాగే కంటిన్యూగా చదివితే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన, మరి దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పారు. ఏంటి ఆయన జ్ఞాపకం చేసుకోవడం అని అంటే, ఆయన మన కొరకు కలువరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. ఆయన కలువరి శిలువలో ఏం చేశాడండి? తన ప్రాణం పెట్టాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, అలాగే చేతుల్లో కాళ్ళలో ఆ మేకులు, పక్కటెంపులో బలిపు పోటు, ఆయన దేహం అంతా కూడా నాగల చాలవలే అని ఏం చేయబడ్డది? దున్నబడ్డది. నాగల చాలవలే దున్నబడ్డది. ఎందుకని దున్నబడ్డది? మానవులమైన మనము చేసిన అపరాధములు, తప్పిదములను బట్టి ఆయన దేహమంతయు నలగగొట్టబడింది. ఆ నలగగొట్టబడిన దానిలో నుండి కారుతూ వచ్చిన రక్తమే ఆయన పరిశుద్ధమైన రక్తము. ఆయన పరిశుద్ధమైన రక్తములో మనము చెయ్యబెడుతున్నప్పుడు మనం ఏం చేయాలనంటే, నేను నలగగొట్టబడవలసిన వాడినై ఉండగా, నేను పొడవబడవలసిన వాడినై ఉండగా, నా శరీరము మీద ఆ ఎన్నో పాపపు గాయములు ఉండగా, నాకు మారుగా కలువరి శిలువలో యేసయ్య ప్రాణం పెట్టాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా నా పాపము నుండి, నా అతిక్రమముల నుండి, నా దోషముల నుండి విడుదల, విమోచన వచ్చింది. కాబట్టి ఈయన రక్తములో నేను చెయ్యి వేసినప్పుడల్లా నేనేం చేయాలని అంటే, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. చాలా సందర్భాలలో విశ్వాసులమైన మనకు ఏం కలుగుతుందో తెలుసండి? ఏం కలుగుతుందో తెలుసా? చులకన భావం.